ప్రస్తుతం దేశంలో కాక్రోజులకు మంచి అవకాశం. నిజంగా ఈ కాక్రోజ్ జనతా పార్టీ వెనకాల రాహుల్ గాంధీ గాని, కేజ్రీవాల్ గాని, లేదు ప్రశాంత్ కిషోర్ గాని లేకపోయి ఉంటే ఇప్పుడు తమ చిత్తశుద్ధిని కాక్రోజ్ జనతా పార్టీ నిరూపించుకోవాలి. అభిజిత్ నిరూపించుకోవాలి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒకటి జార్ఖండ్. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారంలో ఉన్నాయి. అక్కడ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు అక్కడ ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్నారు. మరి ఈ ఆందోళనకి కాక్రోజ్ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలిగా. అక్కడ విద్యార్థులు కాక్రోజుల పేరుతోనే పోరాటం చేస్తున్నారు. మరి కాక్రోజ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వాలిగా. అక్కడున్న విద్యార్థులు అభిజిత్కి ఫోన్ చేశారు. రండి జార్ఖండ్, మాకు మద్దతు ఇవ్వండి, మాకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనండి అని అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అభిజిత్, నాకు టైఫాయిడ్ ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు హెల్త్ కండిషన్ బాగలేదు, నేను రాలేకపోతున్నానని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ స్టూడెంట్స్ ఏంలే, నువ్వు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా, మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు అక్కడ యాక్టివ్గానే ఉన్నావు ఢిల్లీలో, మాకడి రావడానికి ఏమైంది, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అభిజిత్ని అడగటం, అభిజిత్ ఫోన్ కట్ చేయడం జరిగిపోయింది. సరే, అదొకటి. తర్వాత పంజాబ్లో కూడా అక్కడ ఫార్మసీ ఆఫీసర్ల నియామక పేపర్లు లీక్ అయ్యాయట. దాని మీద అక్కడ ఆందోళన జరుగుతుంది. పంజాబ్లో అధికారంలో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ మీద అక్కడ ఉన్నటువంటి యువతరం ఆందోళన చేస్తూ ఉంది. అక్కడున్న యువతరం మేము కాక్రోజుల మీద పోరాటం చేస్తున్నారు. మరి కాక్రోజ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ ఆడికి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి కదా. మద్దతు ఇస్తాడా లేదా చూడాలి. నిజానికి అభిజిత్ వెనక కేజ్రీవాల్ లేకపోయి ఉంటే ఇలా పంజాబ్లో చాలా పెద్ద పోరాటం నడుస్తుంది. పంజాబ్లో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే ఆందోళన జరుగుతుంది. మరి అభిజిత్ అక్కడ పోయి డిమాండ్ చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పంజాబ్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని అభిజిత్ డిమాండ్ చేయాలి. ఆ డిమాండ్ నెరవేరే వరకు పంజాబ్ విద్యార్థులతో కలిసి, యువతరంతో కలిసి ఆందోళన నిర్వహించాలి. మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎలా చేశాడో పంజాబ్లో కూడా చేయాలి. చేస్తే చాలా మంచిది. నిజానికి పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్లో గనక ఇక్కడ విజయాన్ని సాధించి రెండో విజయం గనక సాధిస్తే కాక్రోజులకి వచ్చే పంజాబ్ ఎన్నికల్లో అవసరమైతే కాక్రోజులు పోటీ చేయొచ్చు కూడా. కాక్రోజ్ జనతా పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కూడా పంజాబ్లో. ఆ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ విజయం అవసరం అయింది. ఇది పంజాబ్ విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేపిస్తే మాకు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అనే తేడా ఏమీ లేదు. ఎవరు తప్పు చేసినా మేము వాళ్ళ మీద పోరాటం చేస్తాం. ఎవరు తప్పు చేస్తే, ఎవరి హయాంలో తప్పు జరిగితే వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. మంత్రులకి ఒళ్ళు దగ్గర ఉండాల్సిందే. వాళ్ళ శాఖలో తప్పు జరిగితే వాళ్ళు నైతిక బాధ్యత వహించాల్సిందే. మేము ఎవరినైనా అడుగుతాం. అది బీజేపీ వాళ్ళని అడుగుతాం, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతాం, ఆమ్ ఆద్మీ వాళ్ళని అడుగుతాం అని తమ చిత్తశుద్ధిని ఇప్పుడు పంజాబ్లో అండ్ జార్ఖండ్లో కాక్రోజ్ జనతా పార్టీ అభిజిత్ నిరూపించుకోవాలి. ఒక బీజేపీ మీద, మోడీ మీద మాత్రమే కాదు కదా. తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద పోరాటం చేయాలి కదా. తప్పు ఎవరు చేసినా వాళ్ళందరినీ నిలదీయాలి కదా. సో మంచి అవకాశం. నిజంగా కాక్రోజ్ జనతా పార్టీ వెనకాల ఈ విపక్షాలన్నీ లేకపోతే పోయి పోరాటం చేయాలి. లేదు పోరాటం చేయకపోతే అనుమానించాల్సి వచ్చింది. వీళ్ళకి మోడీ మాత్రమే టార్గెట్, బీజేపీ మాత్రమే టార్గెట్ అని అనుమానించాల్సి వచ్చింది. ఏమంటారు? కామెంట్ చేయండి.